శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతా శాంతి సమాయుక్తా ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ భగవద్గీత 6వ అధ్యాయం అంటే ధ్యాన యోగం. ఈ ధ్యాన యోగం ఎంత ఆవశ్యకత అంటే మనం తెలుసుకున్నటువంటి ఆత్మజ్ఞానం మనలో జీర్ణమయ్యి పూర్తిగా మన స్వభావంగా మార్చుకోవడానికి చేసే ఆ ప్రక్రియనే నిధిధ్యాసనము లేదా ధ్యానము అంటారు. అందువలన అవసరమైనటువంటి ఆత్మజ్ఞానం ఉపదేశం అంతా అయిన తరువాత నిధిధ్యాసనం చాలా అవసరమని చెప్పి భగవాన్ శ్రీకృష్ణ 5వ అధ్యాయం చివరి భాగంలో దీన్ని ఒక్కసారి అలా ఇంట్రడ్యూస్ చేసి 6వ అధ్యాయముగా పూర్తిగా వివరించడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మనం బహిరంగ సాధనలని చెప్పాను. అంటే నిత్య నిరంతరము రోజంతా అప్రమత్తంగా సావధానంగా పాటించవలసినటువంటి ఆ నియమాలు జాగ్రత్తలని బహిరంగ సాధనలు అంటారు అని చెప్పాము. మరి అంతరంగ సాధనలు కూడా మనం చూసాం. అంటే ధ్యానం చేసే ముందు ఎక్కడ ఏ ప్రదేశము, ఏ సమయము, ఎటువంటి ఆసనం వేసుకోవాలి, శరీరం యొక్క స్థితి ఏమిటి, ప్రాణ యొక్క సామ్యము, ఇంద్రియ నిగ్రహము, ఇవన్నీ అంతరంగ సాధనలు అని చెప్పా. ఆ అంతరంగ సాధనలోని భాగంగానే ఇప్పుడు మనము 5వ అంటే 15వ శ్లోకం చూస్తున్నాం. ఏంటది? యుంజన్నేవం సదాత్మానం యోగీ నియతమానసః శాంతిం నిర్వాణ పరమాం మత్సంస్థామధిగచ్చతి అని చెప్తాం. నిన్న దీన్ని ప్రారంభించాము, వ్యాఖ్య చేయలేదు. అయితే మనం ముందు శ్లోకంలో చూసాం ఏంటి, పూర్తిగా ఏదైతే అత్యాశ్రమిగా మీరు ఉండాలి, ధ్యానం చేసే ఆ ఆసనం ఎలా ఉండాలి అంటే మానసికంగా మన మనస్సు అనేక చెక్కల ముక్కలుగా విడిపోయి అన్నిటినీ సూక్ష్మంగా బంధనాలు పెట్టుకుంటుంది అనమాట. అన్నీ మనం బయటకు మూసాం కానీ మనసులో స్పష్టంగా ఉన్నాయి అన్నీ. అయితే తాత్కాలికంగా అయినా అన్నింటినీ మీరు వదులుకొని మానసిక సన్యాసం స్వీకరించాలి. దానినే బ్రహ్మచర్య వ్రతం అంటారు. సర్వం సంకల్ప రూపంగా త్యాగం చేయాలి ఫస్ట్. అలా చేస్తే ఏమవుతుంది? అంతులేని శాంతి
పొందినట్లు మీరు గ్రహిస్తారు, అనుభూతి వస్తుంది. ఎందుకంటే ఈ మనస్సు అలాగ చల్లా చెదురైపోయింది అనమాట, విడిపోయి భాగములుగా మనవుల కోసము కొంత భాగము, పిల్లల కోసము, బంధువుల కోసం, మిత్రుల కోసం, ఉద్యోగం కోసం, మన పేరు ప్రతిష్టల కోసం, అనేక రకాల ఆలోచనలు, భావాలు, పొరుగింటి వారితో ఉన్నటువంటి కాంపిటీషన్, మనకు నచ్చిన వాళ్ళ మీద ద్వేషభావము, మనకు కావాలనుకునే వారిపైన రాగము, అనేక రకాలుగా మనసు విడిపోయింది. కాబట్టి వాటి నుండి పూర్తిగా మీరు సన్యసించాలి. ధ్యానములో కూర్చున్న ఆసన సమయంలో అప్పుడేమవుతుంది, అలా చేశాక ఏం చెయ్యాలి అని మీకు ప్రశ్న వస్తుంది. మచ్చిత్త భవ అన్నారు. అంటే పూర్తిగా ఆ పరమాత్మ ఈశ్వరుని మీద మీ యొక్క చిత్తం, అంటే పూర్తి మనస్సంతా ఈశ్వరుడు పాదాల చెంత పెట్టాలి అన్నట్లుగా. నిన్న మనం చూసాం, ఆ యొక్క ఇంకా సమయం లేదు, నాకు ఇంక వెయిటింగ్ లేదు, ఇంకా రిటైర్మెంట్ అని పెట్టుకోకండి మీరు. ఇప్పటికిప్పుడే మొత్తం ఎలాగైతే జనక మహారాజు గురుదక్షిణగా తన మనస్సును అర్పించారు. ఎవరికి? అష్టావక్ర మహర్షికి. ఎప్పుడైతే మనస్సు పూర్తిగా సమర్పించారో, మనస్సు ఇంకా సంకల్పం చేయకూడదు సుమా. అలాగా నిర్వికల్ప సమాధిలోకి వెళ్ళిపోయారు. ఎందుకు? మనస్సు మరి లేదు ఆయనకి, ఇచ్చేసాడు గురువుకి. అలాంటి స్థితి వస్తుంది. ఆ విధంగా యుక్త, వాళ్ళకేమంటారు? యుక్త అంటారు. స్త్రీలింగం అంటే ఏంటి? యుక్త. పుల్లింగం అంటే ఏంటి? యుక్త. అందుకే మనము ప్రార్థన శ్లోకంలో ఏం చెప్పాను? సీతా శాంతి సమాయుక్త ఆత్మా రామో విరాజతే అన్నాం. ఏంటి అంటే, ఎప్పుడైతే సీత ఈ మనస్సులో ఉన్నటువంటి ఆ సంకల్పాలు, వికల్పాలు అన్నీ కూడా విడిచిపెట్టింది అమ్మ, అప్పుడేమైంది? అమ్మగారు శాంతి పొంది చూసారా? అదే ఇక్కడ చెప్పారు, మీరు పరమశాంతి పొందుతారు. ఆ పరమశాంతిలో ఉన్న సమయంలో పూర్తి ఏకాగ్రత అనే నిష్ట మీకు అలవడుతుంది అన్నమాట. అప్పుడేమంటున్నారు? ఆ విధంగా ఆ ఏకాగ్రతలో ధ్యానంలో కూర్చున్న తర్వాత ధ్యానం యొక్క గమ్యం ఏమిటి? ఇంకేమిటి? ఆత్మారామ తప్ప ఇంకేముంటుంది మన గమ్యం? కాబట్టి మత్పరహ అంటే మీరు ధ్యానం చేసే వస్తువు ఏదైతే ఉందో అది పరమాత్మయే. మీరు పొందాల్సినటువంటి వస్తువు ఏదైనా ఉందో అది కూడా పరమాత్మయే. అంటే ఆత్మారామ ఇత్యర్థ అంటారు. ఈ విధంగా ఎప్పుడైతే ఇలా ఎన్నాళ్ళు ధ్యానం చేయాలి స్వామి అని మనకు డౌట్ వస్తుంది. ఎందుకంటే ఎన్నాళ్ళు చెయ్యాలి, ఎంత సమయం చెయ్యాలి, మనకు పెద్ద సమస్య. ఇక్కడ ఏమంటున్నారంటే సదా అంటే ఎల్లప్పుడూ నిరంతరము చేయాలి, ప్రతిరోజు క్రమం తప్పకుండా. ఎందుకంటే ఒక్కరోజు గ్యాప్ ఇచ్చారనుకోండి, మళ్ళీ మొదటికి వస్తాం మనం, వైకుంఠపాలి ఆటలాగా. అందువలన ప్రతిరోజు చెయ్యాలి. అలా చేస్తూ అభ్యాసం మీకు అలవడుతుంది. అలా మీకు ఎక్కువ సమయం ఒకవేళ వీలైతే సమయం పెంచుకుంటూ పోతారన్నమాట. యోగి సదా ఆత్మానం యుంజన్. ఇక్కడ యోగి అంటే ధ్యానం చేసేవారు, అంటే ధ్యాన యోగులు అని అర్థం. ఆత్మ అంటే ఏంటి? ఆత్మ అంటే మనస్సు. అందుకే గురువు అవసరం భగవద్గీత చెప్పడానికి. డైరెక్ట్గా మీరు బుక్లు తీసుకొని చదువుకుంటే, గీతా ప్రెస్, రామకృష్ణ మిషన్ వాళ్ళ బుక్స్ తీసి చదువుకుంటే మీకు పదములు కన్ఫ్యూజన్ అవుతాయి, అర్థం కాదు. ఆత్మ అంటే ఏంటి, ఇక్కడ ఏం తీసుకోవాలి అంటారు. ఇక్కడ ఆత్మ అంటే మనస్సు. సదా ఆత్మాను అంటే ఎల్లప్పుడూ మనస్సును యుంజన్. దేనికి? మనస్సును పరమాత్మ యందు లగ్నం చేయాలి. పరమాత్మ మీద మనస్సును నిరంతరం లగ్నం చేయాలి. ఇప్పుడు మీరు చెప్పండి, మనం ఎక్కడికైనా వెళ్ళామనుకోండి,
వాళ్ళు ఏమడుగుతారు తెలుసా? చెప్పండి అమ్మా, మీ ఇష్టదేవత ఏంటి అంటారు. అంటే మీరు ఇంకా ప్రాథమిక పాఠశాల, హై స్కూల్లో ఉన్నారనే స్థితినే గమనిస్తారు. మీరు ఎక్కడికి వెళ్ళండి ఈ దేశంలో, ఏ ఆశ్రమంకి వెళ్ళండి, ఏ గురువు గారికి వెళ్ళండి, ఏంటమ్మా మీ ఇష్టదేవత ఏంటమ్మా, మీ కులదేవత, మీ ఇష్టదేవత అంటే పాపం మీరు ఇంకా ప్రాథమిక పాఠశాలలో, ఉన్నత పాఠశాలలో ఉన్నారు అని అర్థమే వాళ్ళకి. అంతే తప్ప ఇవన్నీ వీళ్ళు పాస్ అయ్యారు, వీళ్ళకి యోగ్యత ఉన్నది, మంచి చిత్తశుద్ధి ఉన్నది, ఏకాగ్రత ఉన్నది, అందుకే ఆశ్రమానికి వచ్చారు, మన దగ్గరకు వచ్చారు అనే ఒక్క ఆలోచన చెయ్యరు ఒక్క గురువు కూడా. ఏదో ఉత్తములు శ్రేష్ఠులు ఉంటారు కొంతమంది, వాళ్ళ గురించి కాదు ఇక్కడ మాట. అందువలన ఇప్పుడు మనమేం చెప్పాము? ఈ ధ్యానములోకి వచ్చే ముందే ఇష్టదేవత ఉపాసన, ఇష్టదేవత పూజ, ఇష్టదేవత జపము అన్నీ చేయమని చెప్పాము. అవి వద్దని కాదు ఇక్కడ. వాటి యందు మీరు పూర్తి నిష్ట కలిగినప్పుడు ఆ ఉపాసన ధ్యానము నుండి ఆత్మ ధ్యానంలోకి రమ్మంటున్నారు. మీరు ఆశ్చర్యపోతారు, మెల్లగా చూస్తాను ఇప్పుడు. ఏంటిది? ఏవం ఈ విధంగా, ఏ విధంగా యోగులు మీరు పూర్తిగా మనస్సును పరమాత్మ చూసారా? లాస్ట్ మనం ఏం చెప్పాము? హృదయం యందు కేవలము ఒకే స్ఫురణ మిగిలింది. నేను, కేవలము నేను అనే స్ఫురణ ఒక్కటే ఉంటుంది. అది ప్రతి ప్రాణి హృదయంలోనూ ఆ నేను అనే స్ఫురణ సమానం. దానికే అంతర్యామి అంటారు. అందుకే 18వ అధ్యాయం కూడా ఇదే చెప్పారు. ఈశ్వర పరమాత్మ సర్వభూతాన హృదయం యందు ఉన్నది అని చెప్పారు. అన్ని సృష్టి అంతా వ్యాపించి ఉన్నది కాబట్టి సర్వవ్యాపి అయింది. అప్పుడు దాని పేరు విష్ణువు అన్నారు. అంటే ఆత్మయే విష్ణు, ఆత్మయే శివ, ఆత్మయే గణపతి అని అర్థం. వీరు ఏ దేవత, మీరు 33 కోట్ల 66 కోట్లు ఎన్ని తీసుకున్నా పరమాత్మ యొక్క విభూతులే, పరమాత్మ యొక్క అనంతమైన నామములే అని అర్థం. సో ఈ విధంగా ఈశ్వరుని మరి ఎలా ధ్యానం చేస్తారు అంటే, ధ్యానం చేసేవాళ్ళు కూడా 3 రకాలుగా ఉంటారంట. 3 స్థాయిలు గుర్తుపెట్టుకోండి మీరు. ఎలిమెంట్ స్కూల్, హై స్కూల్ ఒక స్టేజ్, ఇంటర్మీడియట్ డిగ్రీ సెకండ్ స్టేజ్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీజీ పిహెచ్డి థర్డ్. ఇది పెట్టుకోండి మీరు. ఇది నేను చెప్పిన ఉదాహరణకి. స్వామీజీ, అయితే ప్రాథమిక పాఠశాల, హై స్కూల్ లెవెల్ యొక్క ధ్యానం ఎలా ఉంటుంది అంటే, ఒకే రూపం ఈశ్వరుని మీరు పెట్టుకుంటారు. ఆ దేవి జగజ్జనని, జగదంబ, మహాకాళి, సరస్వతి, లక్ష్మి, దుర్గ ఏదో ఒకటి, లేకపోతే రామ, కృష్ణ, గణపతి ఏదో ఒకటి, శివ. తదేకంగా తచ్చింతనం ఆ ఈశ్వరుని యొక్క విభూతులు, గొప్పతనము, ఆ జపము, మంత్రము, ఆ పూజ, ఆ పారాయణము ఇలా చేస్తూ పూర్తిగా ఆ మంత్రం జపిస్తూ కూడా మీరు ధ్యానంలోకి వెళ్తుంటారు. దానిని ఏకరూప ఈశ్వర ధ్యానము అంటారు. అయితే వీళ్ళని ఎలిమెంటరీ స్కూల్, హై స్కూల్ లెవెల్ ఆఫ్ ధ్యానము, ఉపాసన ధ్యానం అంటారు. మరి దీని తర్వాత ఏంటి? అనేక రూప ఈశ్వర ధ్యానము. అంటే మీరు చూస్తున్నటువంటి కృష్ణ ఒక్క రూపానికి పరిమితం లేడు. ఆ కృష్ణ సృష్టి అంతా వ్యాపించి ఉన్నాడు. ఏ రూపంలో మీరు చూసినా కృష్ణే. అక్కడ సాలగ్రామం చూసాం, కృష్ణ. అక్కడ తులసి చూసాం, కృష్ణ. రుక్మిణీదేవి శిశుపాలునికి వివాహం చేస్తామని బలవంతం చేస్తుంటే ఆవిడ, ఏమ్మా ఆ కృష్ణ మాట మానవా? ఎలా మానుతాం? ఎక్కడ చూసిన కృష్ణ 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 అని అన్నట్లుగా ఆ కృష్ణ అనేది సర్వరూపాల్లో చూడడం. నీవు కృష్ణే అన్నది ఆవిడికి. ఎవరికి? రుక్మికి. రుక్మిణి యొక్క బ్రదరు రుక్మి, వాడు పెద్దవాడు అనమాట. వాడు శిశుపాలు లాంటివాడే. మరి అలాంటికి ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళు అవుతారనమాట. సో నీ అందు కూడా నాకు కృష్ణనే కనిపిస్తున్నా అన్నది ఆవిడ. నీకు పిచ్చి పట్టింది, నీకు ఎలా కాదు అని ఆయన కోపంగా వెళ్ళిపోతాడు ఆ రుక్మి. అంటే అర్థం ఏంటి? ఆ పరమాత్మ అనే దృష్టి మొత్తం కావడం వలన
పరమాత్మ అనే పిచ్చి మనకు పట్టాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో ఒక పిచ్చి ఉండాలా, కాకపోతే ఆ పిచ్చి ఏదో పరమాత్మ పిచ్చి కావాలి మనకి. అందువలన ఏకరూప ఈశ్వర నుండి అనేక రూప ఈశ్వరికి మీరు మారాలి. అందుకే 5 అధ్యాయం చెప్పారు కదా, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే కవి హస్తి అని చెప్పామా, సమదర్శన అదనమాట. అయితే మనము విష్ణు సహస్రనామం చదివేటప్పుడు మీరు ధ్యాన శ్లోకం చదువుతారు. భూపాదౌ యస్య నాభిర్ వియదసుర నిల చంద్ర సూర్యౌ చ నేత్రే అంటే మొత్తం విరాట్ రూపం, విశ్వరూప ధ్యానం మనం చేస్తున్నాం. అప్పుడప్పుడు చూసారా, మీ అందే నేత్రములుగా సూర్యచంద్రులు, భూమండలం అంతా మీ పాదములుగా, నీరుగా, అగ్నిగా, వాయువుగా, నక్షత్రాలు, గ్రహాలు, మొత్తం యావత్తు సృష్టి అంతా మీ శరీరంగా చూసారా ధ్యానం చేస్తున్నాం మనము. అది విశ్వరూప ధ్యానం అంటారు. అది 2వ లెవెల్, అంటే మధ్యమ. మరి ఉత్తమ లెవెల్ ఏంటో అంటే భగవాన్ శ్రీకృష్ణ ఉత్తమ లెవెల్ గురించి ఇక్కడ చెప్తున్నాడు. ఇది మీకు నేను చెప్పదలసింది ఏంటంటే అరూప ఈశ్వర ధ్యానము అంటే ఏంటి? ఈశ్వరునికి ఒక రూపం అంటూ పరిమితి లేదు. అంటే ఇది ఉత్తమ భక్తి, ఉత్తమ ధ్యానము అంటారు దీన్ని. ఏంటి? ఉపనిషత్తులు పూర్తిగా అధ్యయనం చేసి, అంటే వాటి సారమే భగవద్గీత. అంటే భగవద్గీత అధ్యయనం చేస్తూ పై స్థాయికి వచ్చినటువంటి ఆ యోగులు ఈ యొక్క అరూప అంటే రూపము లేని ఆత్మస్వరూపమే, ఆత్మయే పరమాత్మ, ఈ ధ్యానం చేస్తారు. ఇక్కడ ఏమవుతుంది? ధ్యానం చేసేవారు దేనిపైన ధ్యానం చేస్తున్నారు 2 వేరుగా ఉండవు. అప్పుడు కృష్ణ మీ ఆత్మస్వరూపంగా మారిపోయి ఆత్మయందే ఆత్మ ధ్యానము అంటే ఆత్మరతి, ఆత్మ క్రీడ అన్నారు. దీనికే 3వ అధ్యాయం చూసాం. యస్త్వాత్మరతి, ఆత్మరతి, యస్త్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే అన్నాం అక్కడ. అంటే మీ ఆత్మస్వరూపము యందు, అంటే మొట్టమొదటి నేను ధ్యానం చేస్తున్నానని భ్రమిస్తున్నటువంటి జీవాత్మ అహంకారము మెల్లగా మీ హృదయములో ఉన్నటువంటి స్ఫురణలో లయమైపోతుంది. దీనికి చక్కటి ఉదాహరణ రామకృష్ణ పరమహంస చెప్పారు, నేను చెప్పాను మీకు. ఏంటి? ఉప్పు బొమ్మ మెల్లగా వెళ్ళి సముద్రం నీటిలో కలిసిపోయినట్లుగా, ఉప్పు బొమ్మ మెల్లగా సముద్రం నీటిలో కలిసిపోయేటట్లుగా మీ జీవభావము, నేను వ్యక్తిని, నేను తల్లిని, నేను తండ్రిని, నేను భార్యను, నేను భర్తను, నేను మిత్రుణ్ణి, నేను మేనేజర్ని, నేను ఎమ్మెల్యేని, నేను కౌన్సిలర్ను, ఇవన్నీ భావనలు, నేను కరోడుపతి, నేను లాఖపతి, మిలియనీరు, బిలియనీరు, ఇవన్నీ భావనలను వదిలేశారు. కాబట్టి ఆ శుద్ధమైనటువంటి ఆ పరిచ్ఛిన్నమైన నేను కూడా అనంతమైన నేను పరమాత్మలో లయమవుతుంది. ఎలా? అక్కడ భేదలు మరుండవు, భేదభావం లేదు. ధ్యాతృధ్యానధ్యేయ భేద పరేనాత్మని విద్యతే చిదానందైక రూపత్వా దీప్యతే స్వయమేవ హి ఆత్మారామో విరాజతే అంటారు దీన్ని. అప్పుడు ధ్యానం చేసే వ్యక్తి, ధ్యానము, మీరు దేనిపైన ధ్యానం చేస్తున్నారు 3 కలిసి ఒక్కటే ఆత్మస్వరూపం అయిపోయింది. దాన్నే అద్వైతం అంటారు. అద్వైతం అనేది బయట ఉండదు ఎక్కడ అద్వైతం. కాబట్టి ఈ విధంగా చూస్తే 3 ధ్యానాలు చెప్పాను నేను. ఏంటి? ఏకరూప ఈశ్వర ధ్యానము, అనేక రూప ఈశ్వర ధ్యానము, అరూప ఈశ్వర ధ్యానము. మరి భగవాన్ శ్రీకృష్ణ మాకు ఏమి చేయమన్నారు? ఇక్కడ అరూప ఈశ్వర ధ్యానం గురించి చెప్తున్నారు. మీకు ఎలా తెలిసింది స్వామీజీ? హౌ డు యు నో అంటే సాక్షాత్ భగవాన్ శ్రీకృష్ణ నెక్స్ట్ వచ్చిన శ్లోకాలు ఏమంటారంటే ఆత్మ సంస్థం మన కృత్వా నకించిదపి చింతయేత్ అన్నారు. అంటే
ఎప్పుడైతే మీ మనసు పూర్తిగా మీ హృదయస్థములో కరిగిపోయిందో మంచుగడ్డలాగా, నకించిదపి చింతయ్యతంటే కేవలం శివోహం అనే స్ఫురణ తప్ప వేరే స్ఫురణ రానియకు అని అర్థం. అలాగా నియత మానస అంటే ఎప్పుడైతే మనస్సు బయటికి చెదరకుండా, ఎటువంటి కన్ఫ్యూజన్ కాకుండా పూర్తిగా హృదయంలో అయిపోయిందో అప్పుడు శాంతిం అధిగచ్చతి. ఆ శాంతి, సీత ఏమైందప్పుడు శాంతి పొందింది. అశోకవనంలో ఉన్నటువంటి సీతాదేవి ఆ భయము, ఆ యొక్క బెంగల నుండి అన్ని విడిచిపెట్టేశారు కాబట్టి, ఆత్మారామయందు స్థిరంగా ధ్యాన స్థితిలో ఉన్నారు కాబట్టి అమ్మగారు శాంతి పొందారు. శాంతి పొందిన తర్వాత ఏమవుతుంది? ఆత్మారామో విరాజిత. మీరు కూడా ఆత్మారాముని ఇప్పుడు పొందుతారు. ట్రై చేద్దాం, ట్రై చేయండి. మామూలు కాదు, ఓకే చిన్న ట్రై చేశాను స్వామీజీ, అయితే అయింది, లేకపోతే అలా ఉండకూడదు. అంటే మనం ఏదైనా సాధిస్తామా, లేకపోతే అంటారు మనకి శాస్త్రంలో మహాత్ములు, అయితే శరీరాన్ని పాతి పెడతామా లేకపోతే కార్యాన్ని సాధిస్తామా, మీ ఇష్టం, డూ ఆర్ డై అన్నారు అన్నమాట. మన స్వతంత్ర ఉద్యమంలో కూడా అదే ఇచ్చారు, క్విట్ ఇండియా మూమెంట్లో డూ ఆర్ డై అని. డూ ఆర్ డై, చేయాలి లేక చావాలి అని అర్థం. అలాంటి నిర్ణయం తీసుకొని రావాలి మీరు. ధ్యానం ఇలాంటి తపస్సు, జ్ఞాన తపస్సు ఏమండి, పరిచ్ఛిన్నమైనటువంటి వ్యక్తి ఎక్కడో మూలలో కూర్చున్నటువంటి ఒక లక్ష్మి గారు మరి జగదంబ, జగత్తుకే తల్లిగా మారే ఆ స్వరూపాన్ని ఆనందించాలంటే చిన్న పని చెప్పండి? ప్రయత్నించాలి, తపస్సు కావాలి. కాబట్టి అందుకే ఎప్పుడు కూడా మనం బయట మీద ఆధారపడడం మానేసి, ఎప్పుడైతే అన్ని కూడా పరమాత్మను అప్పచెప్పామో అంత పరమాత్మయే మనకి భరోసా, ఇన్సూరెన్స్ అనమాట. తమాత్మస్తం ఏను పశ్యంతి ధీరా తేషాం శాంతి శాశ్వతి నేతరేషాం నా ఇతరేషాం. అంటే ఎవరికైతే ఈ విధంగా ఆత్మయందే లయమైపోయారో వాళ్ళు ధీరులు, వాళ్ళు ధీర వనితలు. ఓకే, అందువలన వాళ్ళకి అనంతమైన శాంతి, మిగతా వాళ్ళకి లేదు అని చెప్పారు యమధర్మరాజు కఠోపనిషత్తులు. అయితే ఈ విధంగా శరీరం ఉన్నన్నాళ్ళు జీవన్ముక్తులుగా ఉంటారు. దేహత్యాగం పొందిన తర్వాత నిర్వాణ పరమా అంటే విదేహముక్తులుగా ఆత్మలోనే లయమైపోతారు. కుండ పగిలిపోయిన తర్వాత కుండలో ఉన్న ఖాళీ ప్రదేశం ఏమైంది స్వామి? ఏమైంది? బయట ఆకాశంలోనే కలిసి ఉంటుంది అని అర్థం. అయితే ఇప్పుడు మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. ఏంటి? ఇప్పటి వరకు ధ్యానం యొక్క సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు చెప్పాం కదా. భగవాన్ శ్రీకృష్ణ ఒక చిన్న విషయం మళ్ళీ ఇంట్రడ్యూస్ చేశారు. ఏంటి? మళ్ళీ బహిరంగ సాధన గురించి మళ్ళీ చెప్తున్నారు 2 శ్లోకాల్లో, 1:16, 2:17. ఏంటివి? ఆహార నియమాలు, ఎలాగ ఉండాలి మనిషి, ఎలా నిద్రపోవాలి, ఇవి చెప్పాలి. ఇవి అవసరం. ఇవి లేకుండా రాత్రి అంతా నిద్ర లేకుండా, రాత్రి అంతా గొడవలు పడి వచ్చి నిద్ర లేకుండా తెల్లవారు స్వామీజీ మెడిటేషన్ చేద్దాం. మెడిటేషన్ ఏం మెడిటేషన్ చేస్తారు? ఏం మెడిటేషన్ అవ్వదు, ఊరికే టైం వేస్ట్. అందువలన మళ్ళీ ఆయన గుర్తొచ్చింది, అమ్మయ్య ఈ విషయాలు కూడా ఈయనకి మనం చెప్పాలి. ఎందుకు? ఆయనేమో వ్యాసపీఠ మీద కూర్చొని ఏదో మనలా క్లాస్ చెప్పలేదు కదా. ఆయనకి ఏవైతే అలాగా ప్రకటమవుతుందో ఆ ఆత్మస్వరూపముల స్థితిలో భగవాన్ శ్రీకృష్ణ అర్జునికి చెప్పడం జరిగింది. కాబట్టి మరొకసారి మళ్ళీ విధి నియమాలు మనం ఎలా ఉండాలి అనే విషయం మళ్ళీ చెప్తున్నారన్నమాట. నెక్స్ట్ శ్లోకం కొనసాగింపు. నాత్యస్నతస్తు యోగోస్తి నాత్యశ్నతస్తు యోగోస్తి నాత్యశ్నతస్తు యోగోస్తి నచైకాంతమనస్నతః నచైకాంతమనశ్నతః నచైకాంతమనశ్నతః నచాతి స్వప్నశీలస్య నచాతి స్వప్నశీలస్య నచాతి స్వప్నశీలస్య
జాగ్రత్తో నైవ చార్జున. జాగ్రత్తో నైవ చార్జున. జాగ్రత్తో నైవ చార్జున. నాత్యస్నతస్తు యోగోస్తి న చైకాంతమనస్నతః. నాత్యశ్నతస్తు యోగోస్తి న చైకాంతమనశ్నతః. నాత్యశ్నతస్తు యోగోస్తి న చైకాంతమనశ్నతః. న చాతి స్వప్నశీలస్య జాగ్రత్తో నైవ చార్జున. न चाति स्वप्नशीलस्य जाग्रतो नैव चार्जुन. न चाति स्वप्नशीलस्य जाग्रतो नैव चार्जुन. ఉత్తమం. ఈ శ్లోకము ఎంత గొప్పదంటే ఈ శ్లోకము నుండే భగవాన్ బుద్ధ కూడా చాలా విషయాలు తీసుకున్నారు. డైరెక్ట్గా భగవాన్ బుద్ధ ఈ విషయముల నుండే ఎక్కువగా తీసుకున్నారు. ఇంతకీ ఏంటి గొప్ప శ్లోకం అంటే ఇక్కడ అంటే ఒక్కటే కాదు, తర్వాత శ్లోకం కూడా, ఈ 2 శ్లోకాలు. అయితే మనం చెప్పాం తాత్కాలికంగా అంతరంగిక ధ్యానం యొక్క అంతరంగిక సాధన ధ్యాన స్వరూపం మీద కొంచెం గ్యాప్ ఇచ్చి 2 శ్లోకాలు చెప్తున్నారు ఇక్కడ పాటించు. అంటే బహిరంగ సాధనలు అంటే ఏమేమి చెప్పాం మనము? రోజంతా పాటించాలి సుమా, కేవలం ధ్యానం సమయం కాదు. అక్కడ ధ్యానంలో మనం ఏం తింటాము కాబట్టి దీన్ని మధ్య మార్గం అంటారు, మోడరేట్. అంటే అతి సర్వత్ర వర్జయేత్ అన్నారు, విన్నారా? అంటే కొంతమంది అతి వినయం ప్రదర్శించారనుకోండి, మీకు డౌట్ వస్తుంది, ఏంటి వీళ్ళు అతి వినయం ప్రదర్శిస్తున్నారు, అతి వినయం చాలా ప్రమాదము, ధూర్త లక్షణం అన్నారు శాస్త్రాల్లో. కొంతమంది అతి వినయం ధూర్త లక్షణం అన్నారు. అక్కడ మనం అప్రమత్తంగా ఉండాలి. వీళ్ళేదో అతి వినయం ప్రదర్శిస్తున్నారంటే మిమ్మల్ని మునగ చెట్టు ఎక్కిస్తున్నారా లేక ఏదో చేస్తున్నారా అని డౌట్ రావాలి మనకి. అంటే అతి ఏది కూడాను మనకి మంచిది కాదు అని అర్థం. అందువలన ఈ అతి కాకుండా మోడరేట్ మధ్య మార్గం అంటారు దీన్ని. అందుకే భగవాన్ బుద్ధకి ఇది చాలా ఇష్టం, ఈ మధ్య మార్గం. అయితే ఇక్కడ భగవాను 3 అంశాలలో మీరు మితంగా ఉండాలంటున్నారు. 3 అంశాలు ఏంటి చూద్దామా ఒకసారి? ఆహారములో మితం పాటించాలి, అప్పుడే మీరు యోగులు అవుతారు. యోగులు అంటే మీకు అమ్మయ్య ఈయన ఎంత గెడ్డం ఉన్నదో, ఎంత మీసం ఉన్నదో, అమ్మగారు ఎంత పెద్ద బొట్లు పెట్టారో. ఈ బొట్టులకి గడ్డల మీసాలకి శిఖలకి ఏముండదు, జడలకి ఏముండదు. యోగులు సామాన్యులుగా మన ముందే ఉంటారు, అద్భుతమైన యోగులు ఉంటారు. వారు సమయానికి ఆ యొక్క ఆహారం తీసుకుంటారు, సాత్విక ఆహారము, మితాహారము, హితాహారము, న్యాయం ద్వారా అర్జించినటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. కాబట్టి ఆహారంలో మితంగా ఉండాలి. 2, మనం చేసే చేష్ట పనులు, కర్మలు, కార్యాలు అన్నిటి యందు కూడాను మోడరేట్గా మితంగా ఉండాలి. ఆ కర్మ వ్యగ్రతతో ఆ వర్కహాలిక్ అంటారు, విన్నారా? అంటే మనం ఏం వింటాము, ఇదంతా ఆల్కహాలిక్ అయ్యింది అంటారు. అంటే మందు అలాగ బానిస అయిపోయాడు అనుకోండి, ఆల్కహాలిక్ పర్సన్ అంటారు. అదేవిధంగా కర్మ 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 పని 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 అన్నారు అనుకోండి, వీరికి వర్కహాలిక్ అంటారు వాళ్ళకు కూడా. అందువలన అతి కర్మలు, అతి పనులు కూడా మనకి ప్రమాదమే. అందువలన మనం చేసే పనులు యందు కూడా కొంత మోడరేట్గా ఉండాలి. మరి 3వది ఏంటి? నిద్ర యందు. నిద్ర కూడా మనం మోడరేట్గా ఉండకపోతే అతి ప్రమాదం ముంచుకొస్తుంది. అయితే మొట్టమొదటి భగవాన్ ఏమంటున్నారంటే ఆహారం గురించి చెప్తున్నారు. అతి అశ్నత యోగ నాస్తి. అంటే ఉదయం లేచినప్పటి నుంచి బెడ్ కాపీ నుంచి స్టార్ట్ చేస్తాడు మనవాడు.
సోఫా సెట్ మీద కూర్చొని రిమోట్ ఒక చేతిలో పట్టుకొని చిప్స్ లేసు ఏ ఉంటాయి కదా, చిప్స్, హాట్ చిప్స్ తినుకుంటూ తాగుతూ తింటూ రిమోట్ మార్చుకుంటూ రోజంతా టీవీ రన్నింగ్లో ఉంటుంది అనమాట. వాళ్ళని అతిగా తినేవాళ్ళు అంటారు. వాళ్ళకి యోగం అంటే ఏముంటుందండి? ఇక్కడ యోగం అంటే ఏదో చదువుతారు, వినుంటారు ఎక్కడో, కానీ వాళ్ళకు వంట పట్టదు అన్నమాట. అందువలన అలాగ ఒకటే బ్యాటింగ్ అని ఉదయం నుండి రాత్రి వరకు తింటున్న వాళ్ళకి, తిండిబోతులకి ఏం ధ్యానం అండి? అస్సలు అది బహుదూరే. అసలు కనీసం ఉట్టిగా అందనమ స్వర్గాన్ని ఇచ్చినట్టు ఉంటుంది వాళ్ళకి. కాబట్టి అతి తిండి అనేది చాలా ప్రమాదము. ఎందుకు? కొన్ని చోట్ల అన్నము రామచంద్రని భోజనం లేక మరణిస్తే కొన్ని చోట్ల తింటూ ఎక్కువ తిండి అయిపోయి మరణిస్తారనమాట. నిజానికి ఈ అతిగా తినడం కూడా పాపమే అనేసి మన శాస్త్రాల వేదములో ఉంది. దాన్ని ఏమంటారు? అఘమర్షణ సూక్తం అంటారు. అఘము అంటే పాపము, మర్షణం అంటే నాశనం చేయడము, సూక్తం అంటే ప్రార్థన అని అర్థం. అఘమర్షణ సూక్తం ఏం చెప్పారు? అత్యాసనాదతి పానాద్యచ్చ ఉగ్రాత్ ప్రతిగ్రహాత్ తన్నో వరుణో రాజా ప్రాణినా యవమర్షత్ సోహమ పాపో విరజో నిర్ముక్తో ముక్త కిల్బిషః నా కశ్య పృష్టమారుష్య గచ్చేద్ బ్రహ్మ సలోకతాం యచ్చాప్సు వరుణస్స పునాత్వగమర్షణః అని అగమర్షణ సూక్తంలో ఉంది. అయితే నేను కేవలము భోజనం గురించి, ఎక్కడైతే అతిగా తింటే మనకు పాపం కలుగుతుందో ఆ పాపము పూర్తిగా నిర్మూలించు అని మనం ప్రార్థన చేస్తాం ఉదయం సంధ్యావందనంలో. అంటే మీరు అందరు సంధ్యావందనం చేస్తున్నారు లేదో నాకు తెలియదు. చేస్తే ఉంటుంది, చేయకపోయినా రామకృష్ణ అనే నష్టమేమి లేదు, అంతా ఒకటేగా ఆత్మీయగా. అయితే అతిగా తినడం వలన ఈ పాపాలన్నీ కడిగివేయి ఓ పరమాత్మ అని ప్రార్థన చేస్తారు. ఇప్పుడు స్నానం చేసేటప్పుడు, మీరు స్నానం చేసేటప్పుడు ఈ అఘమర్షణ సూక్తం చదువుతారన్నమాట ఎక్కువగా. అంటే ఉన్న పాపాలు కడిగేయి, కొత్త పాపాలు నా దగ్గరకు రానియ్యకు అని ప్రార్థన అనమాట. అందువలన శారీరక మలినాలు కడగడమే కాదు, పాపాలు కూడా పోవాలి మన మనస్సు నుండి. అందువలన ఈ సూక్తములో అద్భుతమైనటువంటి విషయం చెప్పారేంటి? వేదములు తెలుసు, వీళ్ళందరూ ఉదయం నుండి ఒక్కసారే భోజనం చేస్తాం మనం, కానీ చిరుతిళ్ళు అనుకొని అవి పప్పులు, చక్కెర ఉండలు, తర్వాత గులాబ్ జామ్స్, స్వీట్స్, అనేక ఐస్ క్రీమ్స్ ఏవి తింటారో మనకు తెలియదు, అన్ని పేర్లు కూడా నాకు రావట్లేదు. కాబట్టి అతిగా తినడం అనేది అనారోగ్యము, అతిగా తినడం పాపం అని కూడా చెప్పారు వేదములు. అందువలన ఈ పాప హరణం కోసము మీరు పూర్తిగా మిత ఆహారాన్ని తినాలి అని చెప్పారు భగవాన్ శ్రీకృష్ణ. అయితే మితాహారం అంటున్నారు కదా, ఎంత తినాలో నాకు తెలియదు స్వామీజీ. అలా ఇదో పెద్ద సమస్య చాలా మందికి. అయితే ఏమంటున్నారంటే, చూడండి అమ్మా, మీరు భోజనం చేస్తునేటప్పుడు పాతకాలం రోజుల్లో అందరూ కింద కూర్చొని తినేవాళ్ళు. ఆ కింద కూర్చొని తినేటప్పుడు మనం తినడానికి మన చేతికి చాలా గ్యాప్ ఉంటుంది. తర్వాత మన పొట్ట కూడా ఇలా మడతపడి ఉంటుంది, ఎక్కువ తినడానికి అలౌ చేయదు. ఇప్పుడేంటి, హ్యాపీగా డైనింగ్ టేబుల్ కూర్చుంటాము, మన యొక్క నోటికి డైనింగ్ టేబుల్కి ఒక ఫీట్, ఒక పాదం అంతా గ్యాప్లో టకా 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 వేసేస్తున్నాం. తర్వాత టీవీ చూస్తూ మాట్లాడుతూ తినేస్తుంటాం, ఎంత తిన్నాం మనకే లెక్క ఉండదు. అందువలన ఇవన్నీ కూడా మనకి చెడు కల్పించేయమాట. ఎక్కువ సదుపాయాలు మనకు అనర్థానికి దారితీస్తాయి అన్నమాట. అయితే మీకు ఒక చిన్న నియమం మీరు పాటించాలి. ఎప్పుడైతే ఇంకాస్త 1-2 ముద్దలు మనం తినగలమని అనిపిస్తుందో అప్పుడు మానేయాలి తినడం. అది మితాహారం కింద వస్తుంది. ఎందుకు? ఇక పూర్తిగా ఆకలిగా ఉంటే కడుపు మంట, అది అర్థం చేసుకోవచ్చు మనం. కానీ బాగా బ్యాటింగ్ తినేసిన తర్వాత కొంతమందికి ఆయాసం వస్తుంది, కదలలేరు. అమ్మయ్య పుల్లు తినేసానండి, అసలు కదలలేను, మరి నేను నడవలేను, చేయలేను. ఇదో బాధ. అంటే తిన్న తర్వాత మీరు కష్టపడ్డారంటే అది మీకు పాపం కింద లెక్క. అందుకే అతిగా తినకూడదు. కానీ ఇది కూడా నాకు అర్థం అవ్వట్లేదు అంటే, మనకు ఆయుర్వేద శాస్త్రంలో ఒక నియమం చెప్పారు. ఏంటి?
పూరయేత్ అశనే అర్థం తృతీయే ఉదకేన తు వాయ సంచరణార్థాయ చతుర్థం అవశేషయేత్ అన్నారు. మన ఆయుర్వేద శాస్త్రంలో ఏం చెప్పారంటే పూరయేత్ అశనే అర్థం అంటే మీరు ఊహ చేసుకోవాలి. మన యొక్క పొట్ట కడుపు 4 భాగములు, 1 రూపాయి అనుకుంటే 4 పావలాలుగా విడదీస్తే 2 పావలాల వంతు అంటే ₹0.5 భాగము అన్నముతో ఆహారంతో నింపాలి. మరి 3వ పావలా భాగము నీరు త్రాగాలి. మరి 4వ భాగం ఏం చేయాలి స్వామి? అలా వదిలిపెట్టండి, ఇంకేం చెయ్యొద్దు మీరు. ఎందుకు? వాయ సంచరణార్థం, శ్వాస బాగా ఫ్రీగా కదలడానికి వ్యాన సమాన ఉదాన అన్నీ ఉన్నాయి కదా, పంచ ప్రాణాలు, అవి సంచరించడానికి ఫ్రీగా ఉండాలి. చతుర్థం అనేది ఖాళీ విడిచిపెట్టాలని చెప్పారు. అంతవరకు మీరు ఈ పద్ధతి కనుక మీరు పాటిస్తే మీకు మిగతా ఆహారం తిన్నట్లు లెక్క. అయితే ఆహారంలో కూడా చెప్పాను నేను, మనకి హితం కలిగించేది ఉండాలి. ఏదో జంక్ ఫుడ్లు అలా తినకూడదు. ఆయిల్స్, సాల్ట్స్, స్వీట్, షుగర్ అనేది వీలైనంత వరకు మానుకోవాలి. మనం బెల్లం వాడుకోవాలి అట్లీస్ట్. షుగర్ అనేది వైట్ పాయిజన్ అంటారు మహాత్ములు. కాబట్టి ఈ షుగర్ కూడా మీరు తగ్గించుకోవాలి. సో ఈ విధంగా సాత్వికమైనటువంటి ఆహారము, మిత ఆహారము, హితం కలిగించే ఆహారాన్ని తినాలి. న్యాయార్జిత ఆహారం అని కూడా చెప్తారు కొంతమంది మహాత్ములు. సో ఈ విధంగా తినడం వలన మీకు యోగం చేయడానికి మీరు మంచి యోగ్యులుగా ఉంటారన్నమాట. అయితే ఇంకొక ప్రమాదం ఉంది. కొంతమంది ఎందుకు స్వామి భోజనం, అసలు నేను భోజనం పూర్తిగా చెయ్యను, మంచిది, నువ్వు యోగం కూడా పనికిరావు అంటున్నారు భగవాన్ శ్రీకృష్ణుడు. ఏంటి? నా ఏకాంతం అనస్నత. కొంతమంది చిన్నప్పటి నుండి ఉపవాసాలు చేసి కొంచెం పెద్ద అయ్యేసరికి అల్సర్లు, అనేక ప్రాబ్లమ్స్తో బాధపడతారు. మీకు ఎవరు చెప్పారండి పూర్తిగా ఉపవాసాలు చేయమని? అది ఒక అది తపస్సే. కానీ పూర్తిగా ఉపవాసం ఉండమని చెప్పలేదు ఎక్కడ. ఏదో ఏకాదశి, ఏదో మహాశివరాత్రి, ఏదో మంచి పర్వదినం రోజు ఉపవాసం ఉండండి. అప్పటికి మీరు ద్రవ పానీయాలు తీసుకోవచ్చు. కాబట్టి అలా చేయడం కూడా, అంటే పూర్తిగా ఆహారం తినకుండా ఉండడం కూడా మీరు ధ్యానులుగా చేయడానికి యోగులుగా పనికిరారు. మీరు ధ్యాని అవ్వలేరు, యోగి కాలేరు. ఏమవుతారు? రోగి అవుతారు. కాబట్టి పూర్తిగా ఆహారం మానేస్తున్నాను, నేనేం తినట్లేదు, అది గొప్ప కాదు, నువ్వు యోగం చెయ్యలేవు అంటున్నారు భగవాన్ శ్రీకృష్ణ. అనస్నత నా యోగా అస్థి అంటున్నారు. ఇప్పుడు మీకేమర్థమైంది చూడండి. అతిగా తిన్న వాళ్ళు యోగం చేయలేరు, పూర్తిగా తినకుండా ఉన్న వాళ్ళు యోగం చేయలేరు. మరి ఏంటి? మోడరేట్, మిత ఆహారం తీసుకోవాలి. ఇప్పుడు అయింది కదా, ఆహారం అయిపోయింది మంది. ఇప్పుడు 2వ భావనకి ఎంటర్ అవుతాను. ఏంటి? నిద్ర. నా అతి స్వప్నశీలస్య అంటే అలాగే నిద్ర కూడా, అతిగా నిద్రించేవారు ధ్యానం చెయ్యలేరు. అంటే రాత్రికి స్వామీజీ నేను రాత్రి 2 గంటలే పడుకుంటాను, మరి నేను నిద్ర పోను. మీరు రాత్రి 2 గంటలు నిద్రపోతారు, కానీ ధ్యానంలో పూర్తి నిద్రపోతున్నారుగా. అందువలన రాత్రి 2 గంటలు సరిపోదండి. ఎవరు చెప్పారు మీకు? శరీరానికి నిద్రపోకుండా మీరు ఆ రోజు నైట్ మేర్ జాగారం అయ్యిందంటే మరుసటి రోజంతా దెబ్బతింటుంది. మీరు ఏ పని చెయ్యలేరు, మీకు మనసు ఏకాగ్రత కుదరదు, మీకు మంచి ఆలోచనలు రావు. మీ యొక్క 2వ రోజంతా వేస్ట్ అయిపోతుంది, మొదటి రోజు నిద్ర లేకపోతే. అందువలన శరీరానికి యాజ్ పర్ సైంటిఫిక్ రూల్స్ ప్రకారం మినిమం 6:30-7 గంటల నిద్ర అవసరం. మినిమం 7 గంటల నిద్ర మీరు ఇవ్వలేదనుకోండి శరీరానికి, శరీరం అనేది సెటరేట్ అవ్వదు. అందువలన మినిమం ఒక 7 గంటలైన నిద్ర పట్టిన తర్వాత ఆ తర్వాత ప్రశాంతంగా ఉంటుందన్నమాట. అందువలన ఎవరికైతే ఈ యొక్క పూర్తిగా నిద్ర కూడాను పట్టదో వారికి ధ్యానం మీద దృష్టి కలగదు, ధ్యానం మీద నిలకడ కలగదు. ఇంకొకటి ఏమంటున్నారు? పోనీ అతిగా నిద్ర
పోతే ధ్యానం లేదు. మరి అతిగా జాగారం ఉన్నా కూడా నా యోగ అస్తి. అందువల్ల ఏం చేయాలి మనము? మోడరేట్ అంటే మితంగా నిద్రపోవాలి. ప్రతిరోజు ఒక 6-7 గంటలు నిద్ర ఖచ్చితంగా శరీరానికి అవసరం. ఇప్పుడు మనం ఏం చూసాము? 1 ఆహారం చూసాము, 2 నిద్ర చూసాము. మరి మూడోది ఏంటి? మూడోది అసలైన ఇంపార్టెంట్ ఏంటదంటే యుక్తాహార విహారస్య. युक्ताहार विहारस्य युक्ताहार विहारस्य యుక్తచేష్టస్య కర్మసు. युक्तचेष्टस्य कर्मसु युक्तचेष्टस्य कर्मसु యుక్త స్వప్నావబోధస్య. युक्तस्वप्नावबोधस्य युक्तस्वप्नावबोधस्य యోగో భవతి దుఃఖః. योगो भवति दुःखः योगो भवति दुःखः యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు. युक्ताहार विहारस्य युक्तचेष्टस्य कर्मसु युक्ताहार विहारस्य युक्तचेष्टस्य कर्मसु యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. युक्तस्वप्नावबोधस्य योगो भवति दुःखः युक्तस्वप्नावबोधस्य योगो भवति दुःखः. ఉత్తమం. ఈ మధ్య మార్గం అంటే ఈ రకమైనటువంటి మితమైనటువంటి జీవన విధానంలో కొనసాగింపు అనమాట. 2వ శ్లోకం అంటే ఇప్పుడు మనకు 16వ శ్లోకం చూసాము, దానికి కొనసాగింపుగా ఈ 17వ శ్లోకం అనమాట. ఈ 2 శ్లోకాలు తరువాత అద్భుతమైనటువంటి ధ్యాన స్వరూపము, ఆ ధ్యాన స్వరూపం వల్ల మీకు కలిగే ప్రయోజనం గురించి తర్వాత శ్లోకాల్లో వస్తాయి. అంటే 18 నుండి 28 శ్లోకం వరకు అద్భుతమైనటువంటి ధ్యాన స్వరూపంలో ప్రవేశిస్తాం. దానికంటే ముందు ఈ 2 మళ్ళీ ఒకసారి మీకు పరీక్ష, అంటే మరి పూర్తిగా అలర్ట్గా ఉండమని మళ్ళీ భగవాన్ చెప్పారనమాట. అయితే 17వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోకం, మీరందరూ దీన్ని కంటెస్ట్ పెట్టాలి. ఎక్కడైనా మీరు కోట్ చేశారనుకోండి ఈ శ్లోకము, వాళ్ళు అనుకుంటారు, అబ్బో వీళ్ళు చాలా బాగా భగవద్గీత అధ్యయనం చేసి ఉన్నారే అని మీకు పొగుడుతారు. ఖచ్చితంగా మీకు పొగడతలు వస్తాయి. అలాంటి శ్లోకం ఇది. ఈ శ్లోకమే చెప్పాను కదా, భగవాన్ బుద్ధ కూడా ఎక్కడి నుంచే తీసుకున్నారని. అది అయితే యుక్త ఆహారం అంటే ఏంటి? మితమైనటువంటి ఆహారం. యుక్తము అంటే మోడరేట్ అని అర్థం. ఆహారము మితమైనటువంటి ఆహారము. యుక్త విహార అంటే ఏంటి? యుక్త విహారాలు విహారయాత్రకు వెళ్ళారంట, విన్నారు కదా. విహారం అంటే వినోదం, ఎంటర్టైన్మెంట్ అంటారు. సో అందువలన మనిషి మనసు కొంత మార్పుకు కొంత రెస్ట్ కావాలి. కంటిన్యూస్గా దేని మీద కూడా మీరు దృష్టి పెట్టలేరు. అందుకే మనం 15 నిమిషాల పాటే ధ్యానం చేస్తున్న ఉదయాన్న. మీ అందరికీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, భగవద్గీత చెప్పమని స్వామివారు నన్ను అడిగారు, శ్రీనివాస స్వామి గారు. వారి ధ్యానం గురించి నన్ను అడగలేదు. ధ్యానం మీకు పెట్టాలి అనేది నా సొంత ఆలోచన. ఎందుకంటే ఈ అధ్యాయంకి వచ్చేసరికి మీరు కొంత కంఫర్టబుల్గా ఉండాలని. అంటే ధ్యానం అంటే ఏదో కొత్త జూకి వెళ్ళినట్టు, కొత్త విహారయాత్రకి వెళ్ళినట్టు ఉండకూడదని, ధ్యానం అంటే నా స్వరూపమేగా అనే ఒక అనుభవము స్వభావం కలిగి ఉండాలని
నేనే ధ్యానం అనేది 15 నిమిషాల స్లాటు ముందుగా పెట్టుకున్నాం. 6 గంటల కంటే ముందు ఒక 10 నిమిషాలు ముందుకు వెళ్ళాం. ఎందుకు? మీకు ఈ ధ్యానం యొక్క పూర్తి అభ్యాసం కావాలని మా యొక్క కోరిక, ఆశ. అయితే మనకి దేని మీదైనా సరే మీరు ఏకాగ్రత పెట్టాలంటే నిరంతరం ఉండదు మనసు అక్కడ. కాబట్టి మనసుకు మధ్య మధ్యలో చిన్న గ్యాప్, ఒక చిన్న బ్రేకు, అంటే ఒక రిఫ్రెష్మెంట్. మనం మాట్లాడి ఏమండి కాస్త ఛాయ్ తీసుకుందామా అంటాం. రిఫ్రెష్ అవ్వండి, రిఫ్రెష్ అయ్యండి అంటారు ఆఫీసులో కూడా. సో ఈ విధమైన మార్పు కోసము మనకేం చేశారు? ఇంతకు ముందు ఈ రేడియోలు, టీవీలు అన్ని దేనికోసం పెట్టారండి అంటే మనకి ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయి ఆ వార్తలు చెప్పడానికి. అదేవిధంగా వాటి ద్వారా కొంత ఆ జ్ఞానం అనేది అందించేవాళ్ళు మనకి. వాటితో పాటు వినోదము కూడా, ఎంటర్టైన్మెంట్ కూడా ఉండేది. అంటే వార్తలు, జ్ఞానము, వినోదం, ఎంటర్టైన్మెంట్. ఇప్పుడేమైంది? వార్తలు సైడ్కి వెళ్ళిపోతాయి. జ్ఞానం అంటే అసలు ఉండేవాడు, జ్ఞానం అంటే అసలు గుర్తురాదు వాళ్ళకి. ఎప్పుడు చూసినా వినోదం, ఎంటర్టైన్మెంటే, జోకులు, కామెడీ, ఇక లేకపోతే హర్రర్, అంతా కూడాను నేరాలు ఘోరాలు, కామెడీ, ఎంటర్టైన్మెంట్, ఇవి తప్ప ఇంకేం లేవు మనకి. అందువలన పూర్తిగా మనము మనస్సులో ఎటువంటి వివేకము అనేది అసలు లేనే లేదు. అయితే భగవాన్ శ్రీకృష్ణ ఏమంటుందంటే, యుక్త చేష్టస్య కర్మసు, మీరు చేసే ప్రతి చేష్టలు, కర్మలు యందు కూడా ఒక మితంగా ఉండాలి. మీరు చూడండి, ఎంత మీరు ఇష్టపడిన పని అయినా సరే అలా కంటిన్యూస్ చేసుకొని ఉండకూడదు, దానికి కూడా ఒక గ్యాప్ ఇవ్వాలి. అందువలన మనకి పగలు రాత్రి ఉన్నట్లే ఆ యొక్క మధ్యలో గ్యాప్ కూడా చాలా అవసరం. అలా చేయకపోతే ఏమవుతుంది? మీరు వీళ్ళంతా కర్మండి, కర్మిష్ఠులు అంటే వర్కహాలిక్స్ అంటారు వీళ్ళకి ఇంగ్లీష్లో. మనం ఏది చేసినా వ్యసనమే అవుతుంది కదా. అంటే ఏంటి? ఇప్పుడు ఆల్కహాలు, స్మోకింగ్లు, ఎలాగైతే బెట్టింగ్లు, ఎలాగైతే ఇవన్నీ వ్యసనాలు, దుర్వ్యసనాలుగా మనం అంటున్నామో, నిరంతరం పని చేస్తూ అది కూడా వ్యసనంగా మారుతుంది అంటున్నారు భగవాన్ శ్రీకృష్ణ. కాబట్టి నిరంతరము ఈ శారీరకంగా చేసే ఈ కర్మలు కూడా కొంత గ్యాప్ ఇవ్వాలి. బుద్ధి మనస్సుకు కూడా కొంత పని చెప్పాలి. అంటే ఏంటి? చింతనము, అధ్యయనము, ధ్యానము, ఇవి అవసరం. రిలాక్సేషన్, రిఫ్రెష్మెంట్ అంటారు. సో ఇలా చేస్తూ పోతే మనకేమవుతుంది? మనకి ఈ యొక్క ఎంటర్టైన్మెంటు అంటే ధనాన్ని ఆర్జించడము, మరి ఎంజాయ్మెంట్ చేయడము, అర్ధ కామ పాటు ధర్మ మోక్షాలు కూడా మనకు ఉన్నాయి, పురుషార్థాలు. అందువలన మ్యాక్సిమం ఎవరో అర్ధకామాలు అంటే ధనధాన్యములు, ఈ యొక్క ఎంజాయ్మెంట్, భోగాలు, ఈ రెండింటిలో కొట్టుకుంటారు మొత్తం జనమంతా. మొత్తం 100కి 97-96% అంట ఈ ధనం ఆర్జించడము, ఈ భోగాలు, విలాసాల్లోనే ఉంటారట. 1-2% పీపుల్ దాన ధర్మాలు చేసి కర్మయోగులుగా మన చుట్టూ ఉంటారు. ఎవరో 1% ఉన్నారో లేదో ఇంక డౌట్. వాళ్ళు ఆత్మ ఏమిటి, పరమాత్మ ఏమిటి, జగత్తు ఏమిటి, జీవులేంటి, ఈ ప్రపంచం ఏంటి, ఎందుకింత వ్యత్యాసాలు, ఎందుకింత భిన్నాభిప్రాయాలు, ఎందుకు ఇలాగ హింసతో కూడుకొని ఇలా కొట్టుకుంటున్నారు అనే ఆలోచనలు వస్తాయి. 1% వస్తుందో లేదో డౌట్ ఇంకా. అందువలన మనము ఈ యొక్క పురుషార్థాలు 4 ఉన్నప్పటికీ మోక్షం వైపు ఎవరికి దృష్టి లేదు. మోక్షం అంటారు ఏంటి? ఏదో వాళ్ళ కల్పన, ఎక్కడికో స్వర్గం వెళ్ళాలని, ఎక్కడో వైకుంఠమని, కైలాసమని, పరలోకమని పెట్టుకున్నారు. ఊరికి కాన్సెప్ట్లు అంతా ఒక కవిత్వాల్లాగా పెట్టుకున్నారు ఇవన్నీ. అందువలన భగవద్గీత లాంటిది మీకు బోర్డు పెట్టుకొని కూర్చుంది అక్కడ హెల్ప్ డెస్క్. మే హెల్ప్ యూ ఎవరు కూడా ఆ కౌంటర్కి వెళ్ళట్లేదు. అందరూ కూడాను మీ కోరికలు తీరిపోతారండి, ఇక్కడ పేపర్ రాసి హుండీలు వేయండి, మీ కోరికలు తీరుతారండి. మీ అబ్బాయికి ఏంటండి ఉద్యోగం ఉద్యోగం వస్తుంది, పేపర్లో రాసి ఇక్కడ వేయండి, హుండీలు వేయండి. మా వారికి అనారోగ్యంగా ఉందండి, అనారోగ్యం తగ్గుతుంది, ఇక్కడ పేపర్లో హుండీలు వేయండి, ఇక్కడ ఇంత డబ్బులు కట్టండి. ఇవి చెప్తుంటారు అన్నమాట. పక్కనే ఒక బోర్డు ఉంది, ఏంటి? మే హెల్ప్ యూ భగవద్గీత. ఎవరు పోవట్లేదు అక్కడికి. కానీ మీరు వచ్చారు భగవద్గీత కౌంటర్కి. మీరు ధన్యులు, అందుకే మీరు ధన్యులు అంటాను నేను.
మీరు అనేక జన్మల్లో చేసిన తపస్సు వాటి యొక్క పుణ్యఫలమే ఈరోజు భగవద్గీత కౌంటర్ దగ్గర మీరు వచ్చారనమాట. మీరు కొనడానికి ఏంటి? కొనడానికి బ్రహ్మ విద్య. అందువలన మీరు తీర్థయాత్రలకు వెళ్ళాలి. ఏం చేయాలి? మీరు మహాత్ములు సత్సంగాలకు వెళ్ళాలి, తీర్థయాత్రలకు వెళ్ళాలి, మహాత్ములకి అవసరమైతే సేవ చేయాలి, గీత అధ్యయనం చేసుకోవాలి. ఆశ్రమాలకి తీర్థయాత్రలకి మీరు వెళ్ళకపోతే మీ ఆధ్యాత్మికత వృద్ధి చెందదు. ఎప్పుడు చూసినా బిగ్ బజారు, సూపర్ మార్కెట్. ఈ మార్కెట్లు విండో షాపింగ్ మొదలయ్యాయి ఈ మధ్య. మీరు రూపాయి ఖర్చు పెట్టలేదండి, మీరు కేవలం చూసి వెళ్ళిపోయింది అంటారు వాళ్ళు. మీరేమంటారు? అమాయకులు. ఓకే, ఫ్రీ కదండి, వెళ్ళి చూసొద్దాం అంటారు. అన్నీ చూస్తారు, మొత్తం లోడ్ చేసుకుంటుంది మనస్సు. ఎక్కడేమున్నాయి ఆఫర్లు, డిస్కౌంట్లు అన్నీ లోడ్ చేసుకుంది. డబ్బులు లేవుగా, ఇంటికి వస్తా. ఇంటికి వచ్చిన తర్వాత మొత్తం రీల్ ప్లే అవుతుంది సినిమా థియేటర్ లాగా. అది బాగుంది, అది డబ్బులు తీసుకెళ్ళలేదు, కొంటే బాగున్ను, వెళ్తే బాగున్ను, ఆఫర్ కొన్నాలే అన్నాడు ఆయన. 3 రోజులు అన్నాడు ఆఫర్, 30 రోజులు చేస్తాడు. తర్వాత అది వేరే విషయం. మీ దగ్గర 3 రోజులు అంటాడు. ఎందుకు? మీరు చింతాక్రాంతులు అయిపోయి ఇంక ఉండకూడదు, ఏదో రకంగా డబ్బులు సెట్ చేసి వచ్చేయాలి మళ్ళీ. ఈ విధంగా విండో షాపింగ్ అనేది మొత్తం మిమ్మల్ని పూర్తిగా లాగేస్తుంది బయటికి. అందువలన మీరు మీ కర్మల యందు కూడా మితంగా ఉండాలి. అందుకే యోగ భవతి దుఃఖ అంటే ఏంటి? దుఃఖాన్ని నాశనం చేసే యోగా మీకు అలవాటు పడుతుంది. ఇప్పుడు ఆహారంలో మితము, నిద్రలో మితము, తర్వాత కర్మలు అంటే మీ యొక్క పనుల్లో మితంగా పాటించినప్పుడు మీకు పూర్తి స్థాయి ఆ యోగం అనేది వంట పడుతుంది. అంటే ఎప్పుడైతే మీలో దుఃఖాన్ని నాశనం చేస్తుంది, ఏమవుతుంది? మీకు శాంతి, మీ స్వరూపుని శాంతి మెల్లగా ప్రకటమవుతుంది. ఎలాగైతే మనము అగరబత్తులు మనం ముట్టించారనుకోండి, ఏమవుతుంది? అలాగ సుగంధం వస్తుంది. అలాగా మీ లోపల నుండి శాంతి, ఆత్మశాంతి, పరమశాంతి ప్రకటమవుతుంది. అయితే మీరు కనుక మితంగా ఆహార విషయంలో కానీ, మితంగా నిద్ర విషయంలో కానీ, మితంగా పనుల విషయంలో చెయ్యలేదు అనుకుందాం. మనం ధ్యానంలో మాత్రం కూర్చొని ఆసనం తీసుకొచ్చి స్వామీజీ ధ్యానం చేద్దామంట. మీకు ఏమవుతుంది చెప్పనా? మీకు ధ్యానం కుదరదు, మీకు తలనొప్పి వస్తుంది, హెడేక్. యూ విల్ గెట్ హెడేక్. ఎందుకంటే మీరు ధ్యానంకి వెళ్ళే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏం తీసుకోలేదు. అందువలన మీకు ధ్యానంలో కూర్చునేటప్పుడు మీకు వచ్చేది ఏంటంటే శాంతి కాదు, అశాంతి. అంటే హెడేక్, అనేక ఈ యొక్క బ్యాక్ పెయిన్స్, లెగ్ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ అనమాట. ఎందుకు? మీరు ఈ మూడింటిని నేను పాటించకపోతే, ఆయన చెప్పారు మీకు చిట్కాలు. ఫస్ట్, ఆహారంలో మితంగా ఉండాలి, నిద్రలో మితంగా ఉండాలి, మీరు చేసే పనులు కర్మల్లో మితంగా ఉండాలి. ఈ 3 మనం పక్కన పెట్టి ధ్యానం అంటే అవుతుందా? కాబట్టి 3 పాటించిన వాళ్ళకి శాంతి రాదు. అందులో నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏంటి? తలనొప్పి వస్తుంది. ఇప్పటి వరకు 16, 17 మనం చెప్పాము. రేపటి నుండి మహద్ అద్భుతం. వీలైనంత వరకు మన మిత్రులకు తెలియజేయండి, మిస్ అవ్వకండి. ఏంటి? 18వ శ్లోకం నుండి 28వ శ్లోకం వరకు అద్భుతమైనటువంటి అసలు ధ్యాన స్వరూపం ఇది. దీనివల్లనే ఈ అధ్యాయానికి ధ్యాన యోగం అన్నారు. కాబట్టి ధ్యాన స్వరూపము, దాని యొక్క ఆ యొక్క ప్రయోజనం మీకు చెప్పబోతున్నారు భగవాన్ శ్రీకృష్ణ. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై రామకృష్ణ. జై రామకృష్ణ. హరి ఓం స్వామీజీ. హరి ఓం అమ్మ. హరి ఓం స్వామీజీ. హరి ఓం స్వామీజీ. హరి ఓం అమ్మ. మీరందరూ లక్ష్మీ సరస్వతి అంటే. హరి ఓం స్వామి. హరి ఓం.